ఈ వెనిలా స్పాంజ్ కేక్ మాత్రం చాలా సాఫ్ట్, ఫ్లఫీ అండ్ సూపర్ టేస్టీ. ఈ సీక్రెట్ తెలుసుకోవాలని అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. ఈ రోజు మనం చేసే రెసిపీ ఏంటంటే చాలా మంది కిడ్స్ కి, ఎల్డర్స్ కి ఫేవరెట్ అయిన సాఫ్ట్ వెనిలా స్పాంజ్ కేక్. బర్త్డేస్ కి, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద లేదా సడన్ గా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ వెనిలా స్పాంజ్ కేక్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ షుగర్, 1 ఎగ్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బీటర్ తో బీట్ చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ ఉంటే బీట్ చేయండి, లేదంటే విస్కర్ తో అయినా బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి స్పాంజీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కేక్ చేస్తున్న వాళ్ళైనా సరే నేను చూపించే ఈ కొలతలతో ఈ కేక్ ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ కి 1/4 కప్ బటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో తయారు చేస్తున్న బటర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే షాప్ లో కొన్న బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ కి బదులుగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ మైదా పిండి జల్లించుకుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా బీట్ చేసుకుని సాఫ్ట్ స్పాంజీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే కేక్ టెక్స్చర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుదాం. ఈ లోపు ఓవెన్ ని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుందాం. కేక్ మౌల్డ్ కి మనం బటర్ అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫుల్ గా బటర్ అనేది కేక్ మౌల్డ్ మొత్తం అప్లై చేసుకోవాలి, లేదంటే బేకింగ్ పేపర్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం పొడిపిండి జల్లుకుని కేక్ ట్రే మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని మనం తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం కేక్ ట్రేలోకి వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ గానీ ఎయిర్ బబుల్స్ గానీ లేకుండా ఈవెన్ గా ట్యాప్ చేసుకోవాలి. ఓవెన్ మనకు 10 మినిట్స్ ప్రీహీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ ట్రే ని ఓవెన్ లో ప్లేస్ చేసుకోవాలి. 180 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే 30 మినిట్స్ మాత్రమే టైమర్ ఉంది, సో 30 మినిట్స్ మాత్రం పెట్టుకున్నాను. మనం టూత్ పిక్ గానీ నైఫ్ గానీ ఒకసారి ఇలా కేక్ మీద గుచ్చి టెస్ట్ చేసుకోవాలి. టూత్ పిక్ గానీ నైఫ్ గానీ ఏమీ అంటుకోకపోతే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ కొంచెం తడిగానే అంటుకుంటే ఇంకొక 5 to 10 మినిట్స్ వరకు ఓవెన్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా మన వెనిలా స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఈ వెనిలా స్పాంజ్ కేక్ ఎంత సాఫ్ట్ గా ఉందో? నేను చూపించిన ఈ కొలతలతో ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫ్యామిలీ స్మైల్ చేస్తే అది చాలు ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ కి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.